హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను ఎప్పుడైనా టిఫిన్ స్కిప్ చేయాలనుకుంటే మాత్రం, ఎప్పుడైనా కొంచెం హెవీగా అనిపిస్తే మాత్రం రాగి జావ తీసుకుంటాను. రాగి జావలో కొంచెం ప్రోటీన్ పౌడర్ కలుపుకోవాలి. ఆ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో నా ఫుల్ వీడియో చూడండి. 3 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడరు కొంచెం టేస్ట్ కోసం పాలు కలుపుకుంటాను. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. లైఫ్లో మీరు బ్రేక్ఫాస్ట్కి బదులు ఏం తీసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా ఏ జావలు తాగితే బాగుంటుంది హెల్దీగా చెప్పండి. నేనైతే ఎక్కువ రాగి జావ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎండాకాలం చల్లగా ఉంటుంది కాబట్టి. దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుందిగా, కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. అడుగు అంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది ఇప్పుడు తీసి గ్లాస్లో పోసుకొని కొంచెం చల్లారాక తాగితే చాలా బాగుంటుంది. కావలసుకున్న వారు మజ్జిగ కూడా పోసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకొనైనా తాగొచ్చు. మజ్జిగ వేసుకుంటే మాత్రం షుగర్ వేసుకోవాకండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.